నమస్తే భావత్ మీడియాకు స్వాగతం। యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల సభ్యుల టీయూజేఏసీ రాష్ట్ర చైర్మన్ సుల్తాన్ యాదగిరి సమక్షంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజుల యాదగిరి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు। మీడియా ద్వారా నాయకులు ఉద్యమకారులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఉద్యమకారులకు నెలకు 25,000 పెన్షన్, 250 గజాల ప్లాటు, హెల్త్ కార్డు, ఐడి ప్రూఫ్, ఉద్యమకారుల సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఉద్యమకారులను గత పాలకులు పట్టించుకోలేదని, ఇకనైనా రేవంత్ రెడ్డి పాలనలో ఉద్యమకారులను గుర్తించి ఆలస్యం చేయకుండా, కాలయాపన చేయకుండా తక్షణమే మాకు న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని మీడియా ద్వారా కోరుతూ మాట్లాడారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పల్లపు యాదగిరి, ఆర్గనైజర్ కార్యదర్శి వనగంటి రమేష్, రాష్ట్ర ఆర్గనైజర్ కార్యదర్శి గంధమల్ల శ్రీనివాస్, పబ్బు లక్ష్మయ్య, గంధమల్ల గోపాల్, గంగదారి సత్తయ్య, సత్యనారాయణ, సుగుణమ్మ, వినోద, కలమ్మ, రాష్ట్ర కళాకారుల నాయకులు చంద్రకుల, కూనూరి స్వామి తదితరులు పాల్గొన్నారు। నా పేరు సుల్తాన్ యాదగిరి। నేను తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా పనిచేస్తూ ఉన్నాను। ఈ రోజున వెలిగొండ పట్టణంలో ఆ యొక్క టీయూజేఏసీ యాదాద్రి భువనగిరి జిల్లా యొక్క ముఖ్య నాయకుల యొక్క సమీక్ష సమావేశానికి నేను హాజరు కావడం జరిగింది। ఈ సమావేశంలో మేము తీసుకోబోయేటువంటి నిర్ణయాలు ఏంటంటే, గతంలో మొన్న 21వ తారీఖు నాడు భువనగిరిలో రాష్ట్ర కమిటీ సమావేశాలు జరిగినాయి। చాలా బ్రహ్మాండంగా సుమారుగా 33 జిల్లాల నుండి కూడా ఉద్యమకారులు వచ్చి అక్కడ ఉద్యమకారుల ఆకాంక్షలని మరి వెలుగెత్తి చాటడం జరిగింది। ప్రభుత్వానికి గత అనేక సంవత్సరాలుగా మేము ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, పిసిసి అధ్యక్షులు కావచ్చు, అందరికీ కూడా మేము మెమోరాండాలు ఇస్తూనే ఉన్నాం। ఏమని అంటే, గత ప్రభుత్వం యొక్క అధికారంలో ఉన్నటువంటి యొక్క కేసీఆర్ గారు మా యొక్క ఉద్యమకారుల గురించి ఏ ఒక్క రోజు కూడా పట్టించుకున్నటువంటి పాపాన అవ్వలేదు। మా ఉద్యమకారుల ఊసెంత లేదు, మా ఉద్యమకారుల పేరెంత లేదు, మా ఉద్యమకారుల గురించి కూడా ఒక నయా పైసా సహాయ సహకారాలు కూడా అందించడం జరగలేదు। మేము అనేక సందర్భాలలో మా యొక్క పోరాటాల ఫలితంగా కాంగ్రెస్ పార్టీ కూడా మొన్నటి యొక్క 2023 యొక్క అసెంబ్లీ ఎన్నికలలో కానీ, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలలో కానీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది। ఏమనంటే, మేము 250 గజాల ఇంటి స్థలం ఇస్తాము, అదేవిధంగా 25,000 పెన్షన్ ఇస్తాము అని చెప్పి మరి ప్రకటించడం జరిగింది। మేమేమంటున్నాం అంటే, అయ్యా మీరు ఏదైతే చెప్పిండ్రో 250 గజాల స్థలం ఇస్తామని, ఆ స్థలం ఇవ్వమని చెప్తాము, అదేవిధంగా 25,000 పెన్షన్ అయితే ఇస్తామన్నారు, అది ఇవ్వమని చెప్తాము। అదేవిధంగా అమరుల పేరు మీద ఒక 100 ఎకరాలు అమరుల స్మృతివనం ఏర్పాటు చేయాలని, 25 లక్షల సామాన్య ప్రమాద బీమా ఏర్పాటు చేయాలని, 1 కోటి రూపాయలు 50% సబ్సిడీతోని ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి రుణ సౌకర్యం ప్రభుత్వం నేరంగా ఇవ్వాలని, ఇట్లాంటి యొక్క 12 డిమాండ్ల మీద మా పోరాటం నడుస్తాము। అయితే ఇప్పటి వరకు కూడా మాకు రేవంత్ రెడ్డి గారి మీద కానీ, రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మీద కొంత ఆశ ఉంది, కొంత ఆలోచన ఉన్నది। ఉద్యమకారులందరం కూడా ఆయనైతే మా యొక్క ఊసెత్తకపోయే మీరు ఏదో ఒకటి చెప్పడం జరిగింది, కానీ మీరు కూడా గత 2.5 సంవత్సరాలు కావస్తూ ఉన్నది। ఈ 2.5 ఇంకా మిగిలింది, ఇంకా 2.5 సంవత్సరాలు మాత్రమే। ఇక 2.5 సంవత్సరాలలో 1 సంవత్సరం అయితే ఇక మొత్తం ఎలక్షన్లో పడిపోతారు। మా ఉద్యమకారుల గురించి కూడా మాట ఎత్తేటువంటి పరిస్థితి ఉండదు। కాబట్టి మేము ఈ జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 2014లో అనేక మంది త్యాగాల మీద, త్యాగాల పునాదుల మీద 69 సంవత్సరంలో 369 మంది తుపాకీ తూటాలకు బలి అయినటువంటి పరిస్థితి, 2001 నుండి జరిగినటువంటి ఉద్యమంలో 12,000 మంది ఆత్మ బలిదానాలకు గురి అయినటువంటి పరిస్థితి, ఇలాంటి పరిస్థితుల నుండి ఈ తెలంగాణ వచ్చింది। మా యొక్క తెలంగాణ యొక్క అమరుల పునాదుల మీదనే కదా ఈ రోజున రాజ్యం వెళ్తున్న మీరు, అమరుల యొక్క పునాదుల మీదనే కదా ఈ రోజున ముఖ్యమంత్రి కుర్చీలలో కూర్చున్నారు మీరు, మంత్రులుగా అయినారు, ఎమ్మెల్యేలుగా అయినారు, ఎమ్మెల్సీలుగా అయినారు, ఎంపీలుగా అయినారు, రాజ్యంలో మీరు ఉన్నారు। మీరు చేయకపోతే ఇంకెవరు చేస్తారన్నటువంటి మేము అడుగుతా ఉన్నాం। మొన్నటి జరిగినటువంటి యొక్క సర్పంచ్ ఎన్నికలలో కావచ్చు, మున్సిపల్ ఎన్నికలలో కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు గ్రామాన ప్రతి మండలంలో, ప్రతి యొక్క నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో, ప్రతి పట్టణంలో అనేక కార్యక్రమాలు వారి యొక్క సపోర్ట్ ద్వారానే అనేక సీట్లను గెలుచుకోవడం జరిగింది। అంతేకాకుండా ఇటీవల జరిగినటువంటి యొక్క సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలలో కానీ, జూబ్లీహిల్స్ ఎన్నికలలో కానీ మా ఉద్యమకారులు బహిరంగంగా బాహటంగా వెళ్ళి అక్కడ అనేక రోజులు తరబడి ఉండి అక్కడ మరి
ప్రచారం చేయడం జరిగింది. ఆ ప్రచారంలో ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది. మేమేమంటున్నాం అంటే మీరు 10 కాలాల పాటు ఉండాలి అంటే, మీ ప్రభుత్వము కలకాలం ఉండాలి అంటే 2028 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికలలో కూడా మీరు గెలవాలి అంటే, ఎంపీ ఎన్నికలలో కూడా గెలవాలంటే ఖచ్చితంగా ఉద్యమకారుల గురించి ఆలోచన చేయాలి. జూన్ 2వ తారీఖు నాడు మీకు డెడ్ లైన్ ఇస్తున్నాం. మేము యొక్క డెడ్ లైన్ పెడతా ఉన్నాం. జూన్ 2వ తారీఖు లోపల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం లోపల కనీసం ఆ రోజైనా కానీ మీరు మా యొక్క ఉద్యమకారుల గురించి ఒక తీపి కబురు ఏదైనా చెప్తారని ఒక కొండంత ఆశతో మేము ఉన్నాం. లక్షల మంది ఉద్యమకారులు ఉన్నారు, అనేక మంది జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు, పోలీస్ స్టేషన్లో తిరిగినటువంటి వాళ్ళు ఉన్నారు, కోర్టుల చుట్టూ తిరిగినటువంటి వాళ్ళు ఉన్నారు, లాంటి దెబ్బలు పడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. అనేక త్యాగాల మీద ఈ యొక్క ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మీకు కారణం లేదు. మేమేమంటున్నామంటే కనీసం ఉద్యమకారులకు గుర్తించండి. గుర్తింపు కార్డుకు మీకు ఇచ్చేటువంటి జరిగేటువంటి యొక్క ఆర్థిక భారం ఏమి లేదు కదా. ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమంటున్నాం. సంక్షేమ బోర్డుకు మీకు ఆర్థికంగా భారం పడేది ఏం లేదు కదా. మరి యొక్క అనేక చోట్ల జిల్లా హెడ్ క్వార్టర్లలో మరి యొక్క రాజధాని చుట్టూనటువంటి రాష్ట్ర రాజధాని చుట్టూ అనేక ఎకరాల కొద్దిగా భూములు టీఆర్ఎస్ నాయకులు సుమారుగా 25,000 ఎకరాల భూములు వాళ్ళ కబ్జాలో ఉన్నాయి. ఈరోజు వరకు కూడా మేము చేతనైతే మీరు చేయండి. 250 గంటల తరగతి ఇస్తారా, మీరు చేయండి, ఇవ్వండి. మీరు ఇవ్వకపోతే మేము కూడా భూ ఆక్రమణ చేయడం జరుగుతుంది, భూ పోరాటాలు చేయడం జరుగుతుంది. మా ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు కోసంగా మేము భూ పోరాటాలు చేసైనా సరే వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి మేము వెనకాల చేసేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ముందుకు వెళ్తాం. మేమేమంటున్నామంటే మీకు చట్టాన్ని మేము చేతిలో తీసుకోదలుచుకోలేదు. మీకు అధికారం ఉన్నది, అవకాశం ఉన్నది. ఇప్పుడు ఈ మధ్యనే కదా ఫ్యూచర్ సిటీ అనే పేరు మీద 35,000 ఎకరాల భూములు సేకరించినారు. మీకు కారణం లేదు. రాష్ట్ర అభివృద్ధి జరగాలి, కారణం లేదు. కానీ మాకు 1,00,000 మందికి ఉద్యమకారులకు మీరు 250 గదాల స్థలం ఇచ్చినా ఎంత అవుతున్నాయంటే 5,000 ఎకరాలు అవుతుంది. రోడ్లు వేసుకుంటే 10,000 ఎకరాలు అవుతుంది. ఈ 10,000 ఎకరాలు మీరు చేయలేరా? మా ఉద్యమకారుల మాకు చెప్పండి, మేము స్థలాలు ఎక్కడ మేము చూపించగలుగుతాం. హైదరాబాద్ చుట్టూనటువంటి అన్ని సర్వే నెంబర్లతో సహా మేము పెట్టగలుగుతాం, మేము ముందుకు ఉంచగలుగుతాం. ఆ భూములు మాకు ఇవ్వండి అంటున్నాం. అదేవిధంగా 25,000 పెన్షన్ ఇచ్చినా కానీ సుమారుగా ప్రతి నెలకు కూడా 250 కోట్లు అవుతున్నాయి మీకు అంతే. అంటే మీరు పెట్టేటువంటి 3,24,000 కోట్ల 200 కోట్ల బడ్జెట్లో ఈ యొక్క 2,500 కోట్ల అటువంటిది పెద్ద సమస్య కానే కాదు. ప్రభుత్వానికి భారమే కాదు, ఆర్థిక భారం పెద్దదేం కాదు. కాబట్టి మీ ఎంబడి ఉద్యమకారులు ఉండాలంటే, మీ ప్రభుత్వం కలకాలం ఉండాలంటే ఖచ్చితంగా ఉద్యమకారులకు మా డిమాండ్లు పెట్టి మేము ఇప్పుడు పెట్టాము, చెప్పినాము పత్రికాముఖంగా. మరి యొక్క ఆ డిమాండ్లని నెరవేర్చాలని, ఆ రకంగా ముందుకు పోవాలని, ప్రభుత్వం కూడా కలకాలం ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఒకవేళ మీరు జూన్ 2వ తారీఖు లోపల ఏది చేయకపోతే, ఏమి మీరు మా గురించి మాట్లాడకపోతే, మాకు తిప్పి కబరి ఏది మీరు చెప్పకపోతే ఖచ్చితంగా మరో ఉద్యమాన్ని సుమారుగా అన్ని జిల్లాల నుండి 33 జిల్లాల నుండి మరో ఉద్యమాన్ని మేము తయారు చేస్తాము. మా ఉద్యమకారుల కోసంగా ఇప్పటికే అనేక మంది మరి అమరులయ్యారు. చాలామంది అమరులయ్యేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. చాలామంది వయసు వేయింది, మాకు ఆర్థికంగా నష్టపోయినాం, శారీరకంగా నష్టపోయినాం, పనుల పరంగా నష్టపోయినాం, శారీరకంగా అనారోగ్యాల పాలైనాం, అనేక ముసలి వాళ్ళం అయిపోయినాం. మరి ఈ రోజున ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చనిపోతూనే ఉన్నారు. ఇంకా మీరు ఎప్పుడు చేస్తారు? బతుకున్న వాళ్ళకన్నా చేయండి, అమరుల కుటుంబాలకు చేయండి, కళాకారులకు చేయండి అని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మరో పోరాట రూపాన్ని ఈ యొక్క మే నెలలోనే మరొక ఉద్యమం ఈ నెలలోనే 26 తారీఖు 24 తారీఖు అనేటువంటిది మా రాష్ట్ర కమిటీ కూర్చొని డిసైడ్ చేస్తుంది. ఆ 26, 24 కావచ్చు, 26 కావచ్చు పెద్ద ఎత్తున మరి హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి ప్రభుత్వానికి హెచ్చరిక కూడా జారీ చేయబోతున్నామని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యొక్క ప్రెస్ మీడియా అందరికీ కూడా, డిజిటల్ మీడియా, పత్రికా మీడియా, ఈ యొక్క ప్రింట్ మీడియా అందరికీ కూడా ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ముగిస్తాము. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.
ఉద్యమకారుల ఆకాంక్షలను టీయూజేఏసీ జిందాబాద్, టీయూజేఏసీ జిందాబాద్, టీయూజేఏసీ జిందాబాద్, టీయూజేఏసీ ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి, ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి, ఉద్యమకారుల ఐక్యత ఉద్యమకారుల ఆకాంక్షలను వెంటనే ఉద్యమకారుల ఆకాంక్షలను వెంటనే ఉద్యమకారుల డిమాండ్లను వెంటనే టీయూజేఏసీ మా రాష్ట్ర అధ్యక్షుడు సుల్తాన్ యాదగిరి ఆధ్వర్యంలో మేము యాదాద్రి భువనగిరి జిల్లా మరి ఉద్యమకారులతో కలిసి రేపు 12వ తారీఖు నాడు ఒక మీటింగు ఉన్నది. ఆ మీటింగు అందరు రావాలని పిలుపు మేరకు మా రాష్ట్ర అధ్యక్షుడు సుల్తాన్ యాదగిరి గారు వచ్చారు. అదేవిధంగా 26 తారీఖు నుంచి మహాసభలు పెట్టి మరి జూన్ 2 తారీఖు వరకన్నా ఉద్యమకారులకు న్యాయం జరగాలని, కాంగ్రెస్ ఇచ్చిన బెనిఫిట్స్ అమలు చేయాలని, మాకు అది ఒక డెడ్లైన్గా పెట్టాలని, మాకు ఉద్యమకారులకు ఎన్ని రోజులు కాలయాపన చేశారు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు దగ్గరగా 3 సంవత్సరాలు కావస్తుంది మీరు ప్రభుత్వానికి వచ్చి. కాబట్టి మా ఉద్యమకారులకు జూన్ 2 తారీఖు వరకు మరి అందరికీ ఉద్యమకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మరి ఒక ప్రకటన చేయాలని సీఎం గారిని మేము డిమాండ్ చేస్తున్నాము. దీనికోసం ఉద్యమకారులందరూ ఏకం చేసి 26, 27 తారీఖు 3 రోజులు హైదరాబాద్ సభ ఉంటుంది. కాబట్టి 2 తారీఖు మేము వచ్చే వరకు మేము అక్కడనే వెయిట్ చేస్తాము. ఒకవేళ రాని పక్షంలో ఇంకా ఉద్యమం విస్తృతం చేసి ఇక మేము తాడో పేడో తెలుసుకోవాలని మా ఉద్యమకారులు ఆలోచన చేస్తున్నారు. టీయూజేఏసీ రాష్ట్ర చైర్మన్ సుల్తాన్ యాదగిరి గారి ఆదేశాల మేరకు రేపు ఈ మే నెలలో హైదరాబాదులో టీయూజేఏసీ ఉద్యమకారులది బహిరంగ సభ జరుగుతున్నది. కావున ఎందుకంటే జూన్ 2 తారీఖు లోపు ఈ ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయాలని ఆ డిమాండ్స్ మీద పెద్ద ఎత్తున హైదరాబాద్లో భారీ బహిరంగ సభ గురించి ఈ జిల్లాకు, ఈ యాదాద్రి భువనగిరి జిల్లాకు మా సుల్తాన్ యాదగిరి గారు టీయూజేఏసీ రాష్ట్ర చైర్మన్ గారు రావడం జరిగింది. మిగతా విషయాలు సార్ మాట్లాడారు. చేసిన రాష్ట్ర చైర్మన్ సుల్తాన్ యాదగిరి అన్న గారికి మరియు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజుల యాదగిరి గారికి, ఇక్కడ విచ్చేసిన రాజంపేట వివిధ మండలాల నుంచి యాదాద్రి డిస్టిక్ నుంచి విచ్చేసినటువంటి టీయూజేఏసీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి దిగ్విజయంగా ముందు పోవాలని చెప్పేసి ఎన్నోసార్లు ప్రజావాణిలో ఇచ్చినాము. మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి పెట్టినటువంటి మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు పింఛన్ కానీ ఇండ్లు కానీ ఇస్తామని చెప్పేసి ప్రగల్భాలు వాళ్ళకి ఈరోజు ఉద్యమకారులని పట్టించుకోవడం లేదు. ప్రజావాణిలో మేము వెళ్ళినాం, ప్రజావాణిలో విరమించుకున్నాం, మహాధర్నా చౌక్లో కూడా మేము ధర్నా చేసినాం. ప్రతి దాంట్లో మిలియన్ మార్చ్ జరుపుకున్నాం, పోయినసారి జరుపుకున్నాం, ఈసారి జరుపుకున్నాం. అయినా ఇన్నిసార్లు మేము కోదండరామ్ సార్ సపోర్ట్ ఉన్నారని చెప్పిండ్రు. మనము తర్వాత ప్రగతి భవన్ పోయి మన పొన్నం ప్రభాకర్ అన్న గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కనబడ్డ వాళ్ళకల్లా ఇస్తున్నాం. మేము ఇంకా మా గురించి ఆలోచించడం లేదు. జూన్ 2వ తారీఖు నాడు మీరు ప్రకటన చేయకపోతే ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ప్రకటన అందలేదనుకో అప్పుడు మరో ఉద్యమాన్ని మేము ప్రారంభిస్తామని చెప్పేసి మేము అనుకుంటున్నాము. తప్పకుండా మా కోరికలను నెరవేర్చండి. ఉద్యమకారులకు ఇస్తానన్న 250 గజాల జాగా ఇవ్వండి. తర్వాత 25,000 పింఛన్ ఇవ్వండి. మాకు అమరుల శృతివనం ఏర్పాటు కావాలని చెప్పేసి కోరుతున్నాము. అమరులు చనిపోతే జార్ఖండ్ తరహాలో ఈ ఉద్యమకారులను గుర్తించి మన రాష్ట్రంలో కూడా మరి మార్పు తీసుకొస్తానన్న రేవంత్ రెడ్డి ఈ ఉద్యమకారుల నుంచి మార్పు తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా జూబ్లీహిల్స్ ఎన్నికలు ఈరోజు మేము దానికి ఏదైతే ఆదర్శంగా నవీన్ గారిని గెలిపించుకుంటే బాగుంటుందని చెప్పేసి మా జేఏసీ నాయకులు, మా రాష్ట్ర నాయకులు సుల్తాన్ యాదగిరి అన్న గారు విచ్చేసి వాళ్ళకు సపోర్ట్గా మేము ప్రచారం చేసినాం. అదే స్ఫూర్తితో గ్రామాలలో ఈరోజు సర్పంచ్ అంతా గెలిచిందంటే ఈ జేఏసీ ప్రోత్సాహంతో మేము, ఎందుకంటే మా కళాకారులు మా ఉద్యమకారులు అంతా వెళ్ళి అక్కడ ప్రచారం చేసినందుకు ఈరోజు ఈ సర్పంచ్ కానీ కాంగ్రెస్ అనుకుంటున్నటువంటి సర్పంచ్లు అంతా ఉన్నారు. కాబట్టి ముందు భవిష్యత్తులో కాంగ్రెస్ భవిష్యత్తు ఉండాలనుకుంటే మా ఉద్యమకారులని గుర్తించాలి, మా ఉద్యమకారుల న్యాయమైన కోరికలు నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై తెలంగాణ.